టెలివిజన్ ఈటీవీతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి మన కౌశిక్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో సమీర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందాకే నేను సమీరు మాట్లాడుకున్నాము. రామోజీ ఫిలిం సిటీ ఇంకా ఓపెన్ అవ్వక ముందు మమ్మల్ని ఇద్దరిని పెట్టి ఒక యాడ్ ఫిలిం రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి చేయించడం జరిగింది. అలాగే మీరు గారు నేను అనుకున్నాం ఈవెన్ బిఫోర్ రామోజీ ఫిలిం సిటీ వాజ్ ఓపెన్డ్ అక్కడ చిన్నగా ఇంకా మొక్కలు నాటుతున్న టైం నుంచే మేము షూటింగ్లు చేసుకుంటూ వచ్చాము అని. సో అలా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక అనుబంధం ఉంటుంది ఈ టీవీతో అండ్ రామోజీరావు గారితో. సో కౌశిక్ గారు, నా కెరీర్లో 45th సీరియల్ రేపు స్టార్ట్ అవుతుంది టెలికాస్ట్. ఈటీవీకి నేను 14 సీరియళ్ళు చేశానండి. 98లో భాగవతంతో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయింది నా జర్నీ. అంటే ముఖ్యంగా కళాకారులు తెలుసుకోవాల్సిన విషయం ఈటీవీ గురించి ఏంటంటే, వాళ్ళు బాగా నమ్మే సిద్ధాంతం ప్రొడ్యూసర్ బాగుంటే ఆర్టిస్టులు బాగుంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆ విషయం చాలామందికి అర్థం కావట్లేదు. కానీ అంటే ఎలా చెప్పేవారంటేనండి, ఇవాళకి గర్వంగా చెప్పుకుంటాను, అఫ్కోర్స్ శామ్ కూడా తెలుసు, మేము కలిసి సీరియల్స్ చేస్తుంటే ఈటీవీలో ప్రొడక్షన్ ఎంత గొప్పగా ఉండేదంటే, మామూలుగా మనకి 9 to 9 10:30 దాటితే 1.5 పేమెంట్, 12 దాటితే డబుల్ పేమెంట్ ఇచ్చేవారు ఆర్టిస్టులకి. అది వాళ్ళకి కంటిన్యూ అవుతుంది ఓన్లీ ఈటీవీలో. అంటే సో అంటే అప్పట్లో నేను దాదాపుగా బ్యాక్ టు బ్యాక్ ప్రైమ్ టైం 4-5 సీరియల్స్ చేసేవాడిని లీడ్గా. ఒక్కొక్కసారి హాఫ్ డే చేస్తే ఒక్కొక్కసారి నాకే అనిపించేది, ఒక సీరియల్ చేసి ఇంకో షూటింగ్కి వెళ్ళిపోతున్నాను, ప్రసాద్ గారితో లాక్ షీట్లో సంతకం వద్దులేండి సార్ అంటే, భలేపడవయ్యా పెట్టవయ్యా కష్టపడుతున్నాం అనేవాడు. సో అలాగా చాలా అదృష్టం సుకృతం. అంటే ఈరోజు నేను కానీ శామ్ కానీ ప్రభా శ్రీరామ్ మేమందరం ఎంజాయ్ చేస్తున్న టెలివిజన్లో ఈ స్టార్ స్టేటస్, ఈ స్థాయి కానీ ఈ స్థానం కానీ రావడానికి కారణం ఈ మనిషి, ఈ మహానుభావుడు అండి ఈటీవీ. ఈరోజు మేము ఎంత ఆనందంగా ఉన్నామంటే, అంటే మేము ఎక్కడికి వెళ్ళి మమ్మల్ని గుర్తుపడుతున్నారంటే దానికి కారణం ఈటీవీ శ్రీ రామోజీరావు గారు. మామూలుగా ఒక మనిషి ఒక జన్మలో పడే కష్టాన్ని 10 జన్మలో కలిసి ఒకేసారి కృషి చేసి ఆయన ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి వెళ్ళిపోయారు. ఈరోజు పొద్దున్న ఫిలిం సిటీకి వెళ్ళి ఆయన పార్థివదేహాన్ని సందర్శిస్తే ఆయన ఏదో ఒక చిరు మందహాసం ఉంది ఆయన మొహంలో, పడుకున్నట్టే ఉంది కానీ ఎక్కడ ఆయన వెళ్ళిపోయినట్టు అనిపించలేదు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.